ఈ మధ్య కొన్ని ప్రైవేట్ వెబ్సైట్ వాళ్ళు శ్వేత బసు గురించి కొన్ని రాస్తున్నారండి. ఇంతకీ వాళ్ళు రాస్తున్న దాని ప్రకారం ఏంటంటే, సంతోషం అవార్డు ఫంక్షన్ల కోసం హైదరాబాద్ వచ్చి ఓ స్టార్ హోటల్లో బస చేసింది శ్వేత బసు ప్రసాద్. అయితే అవార్డుల ఫంక్షన్ అయిపోగానే తిరుగు ప్రయాణం అయ్యింది. కానీ ఫ్లైట్ మిస్ కావడంతో చేసేదేం లేక హోటల్లోనే ఉండిపోయింది. కట్ చేస్తే అర్ధరాత్రి పోలీసులు శ్వేత బసు ఉన్న రూమ్ తలుపులు తట్టారట. ఆమెను వ్యభిచారం కేసు కింద అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇంకేముంది, శ్వేత బసు ప్రసాద్ అసలు ఏం జరుగుతుందో అర్థం కాకపోవడంతో నిలువెలా వణికిపోయింది. మొత్తానికి కొద్ది రోజుల పాటు రెస్క్యూ హోమ్లో గడిపి కోర్టు బ్రోతల్ కేసు కొట్టివేయడంతో ఊపిరి పీల్చుకుని ముంబైకి వెళ్ళిపోయింది. ఆ రోజు ఇది మాత్రమే జరిగింది, అంతేకాని అంతకు మించి నేను ఏ తప్పు చేయలేదని అంటుంది శ్వేత బసు ప్రసాద్. ఈ విధంగా ఒక టాప్ మీడియా వాళ్లకు శ్వేత బసు ప్రసాద్ లేటెస్ట్గా ఇంటర్వ్యూ ఇచ్చారని, ఇదే విషయాలు చెప్పారని కొన్ని ప్రైవేట్ వెబ్సైట్ వాళ్ళు ఇలాగే రాస్తున్నారు. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.